అందరికి నమస్కారం. ఈ రోజు మనం హై బ్లడ్ ప్రెషర్, హై బీపీని న్యాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందామండి. వన్స్ మనకు బీపీ ఉందని నిర్ధారిస్తే గోళీలు ఎట్లాగో వాడాల్సిందే. బట్ కొన్ని న్యాచురల్ పద్ధతులు ఉంటాయి, అవి చేయడం వల్ల మన బీపీని మళ్ళీ తగ్గించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో వీలంత వరకు గోళీలు కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ న్యాచురల్ గా బీపీ ఎలా తగ్గించుకోవాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నంబర్ 1 అందరూ తెలిసిందే, సాల్ట్ తగ్గించి తినడం. సో మనం రోజులో 2 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అన్ని కలిపితే అదొకటి నంబర్ 1 మెయిన్ ఇంపార్టెంట్. నంబర్ 2 రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ మినిమం బ్రిస్క్ వాకింగ్ ఉన్నా సరిపోతుంది, సైక్లింగ్ చేసినా ఓకే, జాగింగ్ చేసినా ఓకే, ఒకవేళ ఓపిక ఉంటే యోగా లాంటివి చేసినా మంచిది. తర్వాత నంబర్ 3 మనము రెగ్యులర్ గా పొటాషియం ఎక్కువ ఆహారాలు తీసుకోవాలి. పొటాషియం చాలా మేజర్ రోల్ బీపీని తగ్గించడంలో. సో పొటాషియం ఎక్కువ ఆహారాలు ఏంటంటే ఆకుకూరలు, అందులో మెయిన్ పాలకూరలు ఎక్కువ ఉంటది, మష్రూమ్స్ లలో ఎక్కువ ఉంటది, తర్వాత స్వీట్ పొటాటోలో ఎక్కువ ఉంటది, అలాగే ఫ్రూట్స్ లలో చూసుకుంటే బనానాలో ఎక్కువ ఉంటది పొటాషియం, తర్వాత అవకాడోలో ఎక్కువ ఉంటది, కోకోనట్ వాటర్ లో కూడా పొటాషియం ఎక్కువ ఉంటది. వీటితో పాటు మనకు డ్రై ఫ్రూట్స్ లలో చూసుకుంటే డ్రైడ్ ఆప్రికాట్స్ లో కూడా మనకు పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా డైలీ పొటాషియం మనకు అరౌండ్ 4.5 గ్రామ్స్ అవసరం. కాబట్టి మనకు ఆ 4.5 గ్రామ్స్ అందుతుందా లేదా చూసుకోండి. సో ఇలా ఎక్కువ పొటాషియం ఆహారాలు రెగ్యులర్ గా రోజు తీసుకుంటే మన బీపీ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది, పెరగకుండా ఉంటుంది. మెగ్నీషియం కూడా మన బీపీని కంట్రోల్ చేయడంలో చాలా ముఖ్య రోల్ ప్లే చేస్తాయండి. సో మెగ్నీషియం ఎక్కువ ఆహారాలు కూడా డైలీ తీసుకోవాలి. సో మెగ్నీషియం ఎక్కువ ఆహారాలు చూస్తే కనుక మనకు పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, వీటితో పాటు బాదం, కాజులో కూడా మనకు ఈ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఆకుకూరలలో ముఖ్యంగా ఈ పాలకూరలో కూడా మనకు మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ లలో అవకాడో, బనానాలో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పల్లీలలో కూడా మనకు మెగ్నీషియం ఎక్కువనే ఉంటుంది. సో ఈ రెగ్యులర్ గా ఈ మెగ్నీషియం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కూడా బీపీ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. వీటితో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు బీపీని కంట్రోల్ చేయడంలో లేదా తగ్గించడంలో, అవసరమైతే కంప్లీట్ నార్మల్ తీసుకురావడంలో చాలా హెల్ప్ అవుతుందని మనకు స్టడీస్ ఉన్నాయండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నథింగ్ బట్ మనం ఎర్లీగా డిన్నర్ చేయడం. అంటే మన డిన్నర్ అనేది ఎగ్జాంపుల్ 7 లోపు చేసేస్తే 7 తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు, ఓన్లీ వాటర్ తప్ప. సో అట్లీస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ వరకు అట్లీస్ట్ మినిమం 12 అవర్స్ వీలైతే 14 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. సో ఎర్లీ డిన్నర్ ఎగ్జాంపుల్ 7 కల్లా మనం ముగించుకుంటే డిన్నర్ మార్నింగ్ 9 వరకు ఎటువంటి ఆహారం తినకూడదు. సో డిన్నర్ టు బ్రేక్ఫాస్ట్ టైమ్స్, దాని వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. బీపీని కంప్లీట్ గా నార్మల్ గా తీసుకురావడంలో, అవసరమైతే కంప్లీట్ మనం అవుట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా చేసుకోవచ్చు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రెగ్యులర్ గా చేయడం వల్ల. సో ఇది కంపల్సరీ ట్రై చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కాకుండా మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో ఒకటి ముఖ్యమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుందండి, దాన్ని 6 బ్రెత్స్ పర్ మినిట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో నిమిషానికి కేవలం 6 బ్రెత్సే తీసుకోవాలి. అందులో 5 సెకండ్స్ డీప్ ఇన్స్పిరేషన్ తీసుకోండి, 5 సెకండ్స్ గాలి వదలండి. ఇలా నిమిషానికి 6 సార్ల బ్రెత్స్ స్లోగా తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ వల్ల కూడా చాలా వరకు మనకు బీపీ అనేది చాలా కంట్రోల్ తీసుకురావచ్చు. సో వీటితో పాటు కొన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేటి ఉన్నాయి. ఆ అవాయిడ్ చేసేటి ఏంటి చూసుకుంటే కనుక కంప్లీట్ గా షుగర్ అవాయిడ్ చేయాలి. అలాగే మనము ఎక్కువ హై కార్బోహైడ్రేట్ తీసుకోవడం అవాయిడ్ చేయాలండి. ముఖ్యంగా మనం తీసుకునే వైట్ రైస్, వైట్ రవ్వల గోధుమలనే హై కార్బోహైడ్రేట్. సో దాన్ని అవాయిడ్ చేసి ప్రతిరోజు మనం కేవలం లో కార్బోహైడ్రేట్ మాత్రమే తీసుకోవాలి. అలాగే ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, టీ కాఫీలు అవాయిడ్ చేయాలి. సో ఇవి కనుక అవాయిడ్ చేస్తే మనకు బీపీ న్యాచురల్ గా చాలా వరకు కంట్రోల్ కి వస్తుంది, నార్మల్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే కనుక వెయిట్ లాస్ కూడా అవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం స్లీప్ క్వాలిటీ అనేది బీపీ తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతుంది. సో మనం నిద్ర డ్యూరేషన్ 6 to 8 అవర్స్ పడుకున్నా కూడా మనం స్లీప్ క్వాలిటీ మంచిగా లేకపోతే మన బీపీ కంట్రోల్కి రానే రాదు. సో మనకు ఒక మంచి క్వాలిటీ నిద్ర డైలీ ఉంచుకోవాలి. సేమ్ టైం పడుకోవడం, సేమ్ టైం లేవడం, అలాగే మినిమం 6 to 8 అవర్స్ స్లీప్, అందులో క్వాలిటీ స్లీప్ ఉండాలండి. అదొకటండి. రెండోది ఇంకొకటి ఏంటంటే మనకు రిక్వైర్మెంట్స్ లో నేను చెప్పినట్టుగా పొటాషియం, మెగ్నీషియం తో పాటు విటమిన్ D3 కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది మనకు బీపీని తగ్గించడంలో. సో విటమిన్ D3 99% అందరికీ తక్కువనే ఉంటుందండి. సో కాబట్టి విటమిన్ D3 మనకు డైలీ అట్లీస్ట్ 10,000 to 20,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ తీసుకోవాలి సప్లిమెంట్ రూపంలో. కాకపోతే ప్లేన్ విటమిన్ D3 కాదండి, విటమిన్ D3 విత్ K2 ఉన్నది మాత్రమే తీసుకోండి. అది చాలా వరకు మనకు బీపీ తగ్గించడంలో చాలా హెల్ప్ ప్లే చేస్తుంది. అది వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ రోల్. సో వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో, వర్క్ లైఫ్ బిజీలో అందరం స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి వీళ్ళంత వరకు మెడిటేషన్ చేస్తే అట్లీస్ట్ మార్నింగ్ ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట చేయడం వల్ల కూడా మనకు
చాలా వరకు ఈ బీపీ అనేది న్యాచురల్ గా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ చెప్పిన నేను అన్ని లిస్ట్ లో మీకు వీలైనంత వరకు అన్ని పాటించండి. డెఫినెట్ గా బీపీ ఉన్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బీపీ న్యాచురల్ గా వస్తుంది. కొన్ని రెగ్యులర్ గా స్ట్రిక్ట్ గా పాటిస్తానక ఈవెన్ బీపీ గోళీ కూడా అవసరం లేకుండా ఉంటుంది కొన్ని నెలల తర్వాత. బట్ సడన్ గా బీపీ గోళీ మాత్రం మానేయకండి. ఇవి పాటించండి. డెఫినెట్ గా బీపీ కంప్లీట్ కంట్రోల్ కి వస్తుంది న్యాచురల్ గా. ఒకవేళ డాక్టర్ ఒకవేళ కంట్రోల్లో ఉంది నార్మల్ ఉందంటే అప్పుడు బీపీ గోళీ మానేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.